ద వర్డ్ హ్యాస్ క్రియేటివ్ పవర్. వాక్యములో సృజనాత్మకమైన శక్తి ఉంది. వాక్యములో క్రియాశీలకమైన శక్తి ఉంది. ద వర్డ్ క్రియేట్స్. వాక్యము సృష్టిస్తుంది. ద వర్డ్ వెన్ స్పోకెన్, వాక్యము పలికినప్పుడు వాక్యం ఏం చేస్తుందంటే కలుగ చేస్తుంది. కమ్ ఆన్, హల్లెలూయా. నౌ స్పీకింగ్ ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్. అదే విశ్వాస క్రియ. సో ఈ వాక్యము లేకుండా ఏది కలగలేదు. సో ఏది కలగాలన్నా వాక్యము కావాలి. The word has enough power to rearrange and create things on the earth. వాక్యములో సరిపడిన శక్తి ఉంది chaotic గా ఉన్నదంతా రీఅరేంజ్ చేయటానికి. నా మాట వింటున్నారా? I don't know what's going on in your life today. నీ మ్యారేజ్ అంతా డిస్టర్బ్డ్ గా ఉందేమో, నీ ఫైనాన్సెస్ అంతా కూడా నిరాకారం అయిపోయినాయేమో, నీ పిల్లల జీవితము నీకు సంతోషకరంగా లేదేమో, వారిలో చూడవలసినంత అభివృద్ధి ఫలం ఇంకా నువ్వు చూడలేకపోతున్నావేమో. ఏం జరుగుతుందో నీకు అర్థం కావట్లేదు. యూ డోంట్ హ్యావ్ పీస్, యూ డోంట్ హ్యావ్ జాయ్. నీ జీవితం గురించి, పిల్లల గురించి, నీ కుటుంబం గురించి తృప్తి లేకుండా ఉన్నావేమో. హియర్ ఈస్ ద సొల్యూషన్. యూ కెన్ రీఅరేంజ్ ఎవ్రీథింగ్ యూజింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును వినియోగించి నీవు సమస్తమును క్రమపరచవచ్చు.